హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న చాలా మందికి గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మార్గదర్శకాలను ఇటీవల విడుదల చేయడం జరిగింది. దీని ద్వారా ఎవరిని తొలగించాలి, ఎవరిని ఉంచాలి అనే దానిపై ప్రభుత్వం అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది. దీని గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు కనుక నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కొత్త రేషన్ కార్డులను అయితే విడుదల చేస్తామంటూ ప్రకటన అయితే చేసింది. చాలా మంది కొత్త రేషన్ కార్డుల కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. గతంలో ప్రజాపాలన పేరుతో అప్లికేషన్లు తీసుకునే విషయం తెలిసిందే. దాదాపు 1100 వరకు అయితే ఈ రేషన్ కార్డుకు సంబంధించి అప్లికేషన్లు అయితే వచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి మరియు బట్టి విక్రమార్క అయితే తెలపడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడు రైతు రుణమాఫీ పూర్తయిన వెంటనే ఉత్తమ్ కుమార్ రెడ్డి రేషన్ కార్డుకి సంబంధించి విధి విధానాలను అయితే విడుదల చేయడం జరిగింది. ఈ విధి విధానాలు ఒకసారి అయితే మనం చూసుకుందాం. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి 1,00,000 లోపు ఆదాయం అయితే ఉండాలి. అలాగే సాగు భూమి వచ్చేసరికి 4 ఎకరాలు, అలాగే మెట్ట భూమి 7 ఎకరాల వరకు అయితే ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో ఉన్న వారికి 2 లక్షల లోపు ఆదాయం అయితే ఉండాలి. 2 చోట్ల రేషన్ కార్డు ఉన్నవారికి ఒక రేషన్ కార్డు మాత్రమే వర్తించేటట్టు చూడాలని సీఎం రేవంత్ రెడ్డి అయితే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వేరే రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్న వారికి 2 చోట్ల రేషన్ కార్డులు ఉంటే ఒక రేషన్ కార్డును తీసివేయాలని చెప్పారు. ఇప్పటికే పాత రేషన్ కార్డులో ఉన్నవారిని కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవాలి అనుకుంటే పాత రేషన్ కార్డు నుంచి తమ డాటాను తొలగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.